హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. జానీ మాస్టర్ చాలా మందికి తెలుసు. ఆయన ఎక్కడి నుంచి ఎంత ఎత్తుకు ఎదిగారో, ఎలాంటి కాంట్రవర్సీల్లో ఉన్నారో, ఇటు పొలిటికల్గా ఇటు మాస్టర్గా. అండ్ ఇదే విషయానికి వస్తే చిన్మయి శ్రీపాద గారు మీ అందరికీ తెలుసు. సమంత గారికి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. చాలా మంచి మంచి పాటలు పాడారు. బట్ జానీ మాస్టర్ గారిపై ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అసలు ఎందుకు పెట్టడం జరిగింది, ఏంటి విశేషాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. ఏంటి సార్, ఎప్పుడో జరిగిన గొడవ ఇంకా అది మోగుతూనే ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక నెల మా అంటే 2 నెలలు తర్వాత ఎవరూ పట్టించుకోరు, అయినా కానీ తవ్వుతూనే ఉన్నారు జానీ మాస్టర్ గారిని. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా గతంలో ఏం జరిగిందనేది వాళ్ళ మధ్యనే వాళ్ళకే తెలుసు. ఓకేనా, ఆ తర్వాత అంతా సర్దుమణిగిందిలే. ఇక ఈ అమ్మాయి ఎవరైతే తన మీద ఆరోపణలు చేశాడో, అమ్మాయి ఎవరైతే మన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది కదా, తను మాత్రం ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడిగినా సరే నిరభ్యంతరంగా తను చెప్పేస్తుంది, అవును అతను దోషి, నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని. అతనికేమో అవకాశాలు ఇస్తున్నారు. ఆయన పనులు ఆయన బాగానే చేశారు, అంటే ఇవ్వకూడదు అనేది ఏం లేదులే, ఇస్తున్నారు పెద్ద ప్రాజెక్టులు. అండ్ దాంట్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ల నుంచి ఆయన ఫోటోలు బయటకు వస్తున్నాయి. కంప్లీటెడ్ అనో లేకపోతే సక్సెస్ఫుల్లీ స్టార్టింగ్ అనో ఇట్లా ఫోటోలు తీసుకుంటే అవన్నీ వస్తున్నాయి. అవి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, ఆయన లైమ్ లైట్లో ఉన్నాడు అని. ఓకేనా, పెద్ద ప్రాజెక్ట్స్ అతన్ని పిలిచి అవకాశాలు ఇస్తున్నాయి. సో ఈ చిన్మయి తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఆమె మాట్లాడిన తీరు చూడు. ఇతను అత్యాచారం ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అంటే ఈ అత్యాచారాలని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా, ఇలాంటి ఇష్యూస్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా, మీరు కూడా పరోక్షంగా వాటికి మద్దతు పలుకుతున్నట్టే కదా అనేది చిన్మయి చేసిన స్టేట్మెంట్. యాక్చువల్లీ ఆమె పెట్టిన ట్వీట్ అదే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి రేప్ చేశాడు అని మనకి వార్తలు వచ్చాయి. అట్లాంటి వాళ్ళని యాక్చువల్గా నేరం రుజువు అయితే శిక్ష ఉంటుంది, రుజువు కాకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. బట్ ఒక ఆరోపణ అయితే వచ్చింది. అతను ఇమీడియట్లీ నేను గూగుల్కి ఎండీని చేశాను అనుకో, అంటే ప్రోత్సహించినట్టే కదా. సో అంటే ఆ సిచ్యువేషన్స్ని మనం ప్రోత్సహించినట్టే కదా. అతన్ని టచ్ చేయకుండా వదిలేసి అమ్మో ఇట్లాంటివి మనకు వద్దు అని. అంటే ఇప్పుడు మన యూనిట్లో కూడా ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చాను నేను, ఇట్లా చుట్టుపక్కల మొన్నది ఏదో అయిందంటే కదా, ఈయనే అలా మాట్లాడతాను, ఈ యూనిట్లో మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. ఆ మాట్లాడే అవకాశం కూడా మనం జనాలకు ఎందుకు కల్పించాము అంటే అతన్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేనున్నాను, నా ప్రాజెక్ట్, మీరు వెరీ టాలెంటెడ్, మీ మీద ఏదో కేసు ఉందనో లేకపోతే ఏదో కంటే మీ దగ్గర కంటెంట్ ఉంది కదా, నాకు ఉపయోగపడాలి, అది నాకు ప్లస్ అవుతుంది. నువ్వేం చేసుకుంటే నాకెందుకు, నీ స్టఫ్నంతా ఉపయోగించి నాకు హిట్ ఇవ్వాలి అనేది ఉంటుంది. కానీ అమ్మో నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేస్తే నాకు ఇది అవుతుందని ఎవరైనా అనుకోరు. నేను ఇప్పుడు దీన్ని ఏంటంటే చిన్మయి చెప్పింది రైట్ అని అనలేను, రాంగు అనలేను. ఆ అమ్మాయి ఎత్తిన పాయింట్ ఏదైతే ఉందో అది కరెక్టే కదా అనిపిస్తుంది, అంతే. అంతేం చేయలేదు. అంటే నువ్వు అనింది కూడా కరెక్ట్. ఇప్పుడు అతను టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు, అతనికి అవకాశాలు ఇచ్చుకుంటున్నారు. ఆయనకి ఇతను కంపోజ్ చేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది అనే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. అండ్ ఇంకొంతమందికి ఈయన మంచోడు అని తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరి మీద ఆ నేరం మోపితే వాడు మంచోడా చెడ్డోడా అనేది 50% వాళ్ళకి చెడ్డోడు అనిపిస్తే 50% మంచోడేమో అనిపిస్తుంది. ఆ మంచోడు అనుకున్న వాళ్ళని పిలుచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా మీద కూడా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఓకేనా, నీకు నేను మంచిగా అనిపిస్తే నువ్వు పిలుచుకుంటావు, అమ్మవాడు వద్దు అంటే పిలుచుకోవు. సో అట్లా కూడా ఉండొచ్చు కదా సిచ్యువేషన్. బట్ ఈ ఎత్తిన పాయింట్ ఏదైతే ఉందో, మహిళల మీద అఘాయిత్యం చేస్తున్నాడు అని ఒక మనిషి మీద ఆరోపణ వచ్చినప్పుడు అతన్ని మనం అవకాశాలు ఇస్తూ పెంచుతున్నామంటే అతనితో పాటు ఆ అంశాన్ని కూడా పెంచి పోషిస్తున్నారు కదా అనే పాయింట్ లేవనెత్తి. అది ఆవిడకి ఎందుకు అలా అనిపించిందో మరి. దాంట్లో ఈయనకి అభిమానులు ఉన్నారు, ఆమెకి అభిమానులు ఉన్నారు. ఆమెకు అలా అనిపించింది, ఆమెకు కూడా మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారు, అయినా ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తున్నావు అనే వాళ్ళు కూడా ఉంటారు. సార్ జనరల్గా చెప్పండి, మీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక మగ మధ్యలో మగవాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళు ఎందుకు సార్ అక్కడే ఉండిపోతారు? ఈ విషయం పక్కకు పెట్టేద్దాం. జనరల్గా ఏదైనా ఒక విషయంలో నిజమే. ఇప్పుడు మాధురి గారికి ఉన్నంత నెగిటివిటీ దువ్వాడ శ్రీనివాసరావు గారికి లేదు, ఆయనకు లేదు.
ఎందుకని అసలు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవాళ్ళని ఎప్పుడూ అవకాశాలు ఇవ్వకుండానో లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళని ఉంచేస్తుంటారు. అదే ఇప్పుడు జానీ మాస్టర్ గారు బిగ్ బాస్కి వెళ్తే పంపించే వాళ్ళ ఇంత తొందరగా? పంపరు, ఎందుకంటే ఆయనకున్న ఇది అయింది. పంపరు అంటే ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందిలే ఏదైనా సరే. ఎగ్జాంపుల్కి ఒకవేళ ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఈమె సైడ్ మద్దతు ఉంది, అభిమానులు ఉన్నారు కానీ అభిమానులు అవకాశాలు ఇవ్వలేరు కదా. మరి ఇవ్వలేరు ప్రతిసాట ఇట్లాగే. అంటే ఇప్పుడెప్పుడు భావన గారు, మీకు మహాత్మా హీరోయిన్ భావన గారు, ఆమె మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పాప అతను ఆమెను ఎవరో వేధించారు. ఇండస్ట్రీ వాళ్ళైనా సార్, బయట వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఆమెను వేధించినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు, కానీ ఆవిడ మళ్ళీ నాకు కనపడలేదు ఇంకా అసలు. నెక్స్ట్ శ్వేత బస్సు మీద ఆరోపణలు వచ్చినప్పుడు డ్రగ్స్ ఇష్యూ. నెక్స్ట్ ఆమె అక్కడే ఆగిపోయింది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. హేమ మీద మొన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె అక్కడే ఆగిపోయింది, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇదే మహిళలు అన్నప్పుడే అంటే ఇంకా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఈమె అట్లాంటిది, ఈమె ఇట్లాంటిది. మరి మొగాడిని అంటారు, వీడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు అని. అంటే వాడు నలుగురితో తిరిగాడు అంటే ఆడు మగాడు రా బుజ్జి అంటున్నారు. అదే అమ్మాయి అయితే అలా అంటున్నారు. అట్లాగే సొసైటీ అట్లా ఉంది. మారుతుందంటారా కనీసం ముందు ముందు అని ఇదంతా? సొసైటీ మారుతుందా ముందు అంటే నాకు అట్లా ఏం కనబడలేదు. మారేలాగైతే ఏం కనబడట్లా. ఇంకా పెరుగుతుందేమో కానీ మారేలాగైతే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.